బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట తీవ్ర స్థాయికి పోయినట్టు తెలుస్తోంది. ఇక కొండా సురేఖ ఇచ్చిన వివరణపై ఇప్పటికే అధిష్టానం అసంతృప్తిగా ఉండడం, ఇక ప్రభుత్వ విప్పులు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మూకుమ్మడి ప్రెస్ మీట్లతో ఇక కొండా సురేఖను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ దాంతోపాటు ఇక కొండా సురేఖ ఒక గేమ్ ఆడుతుంది. సొంత కూతురు కొండా సుష్మితతోనే ఈ వ్యాఖ్యలు చేయించిందనే రీతిలో ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే కొండా సురేఖ కౌంటర్ ఇస్తున్నారు. ఇక రాజీనామా చేయాల్సిందే, పార్టీ నుంచి బయటికి పోవాల్సిందే అంటూ ఒక డెడ్ లైన్ పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కొండా సురేఖ మాత్రం ఒక వ్యూహాత్మక గేమ్ను అమలు చేస్తుంది. ఆ గేమ్లో భాగంగానే కొండా సుష్మిత మరి ముఖ్యమంత్రి సోదరులపై కాంగ్రెస్ పార్టీపై ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్పులు అండ్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త వివాదానికి దారితీశాయని వారు మండిపడుతున్నారు. ఇక సుష్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. సిఎల్పిలో ప్రభుత్వ విప్పులు బల్మూరు వెంకట్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సుష్మిత వ్యాఖ్యలపై నేతలు ఘాటుగా స్పందించారు. సీఎంను టార్గెట్ చేయడం క్రమశిక్షణ రహితమే అని వ్యాఖ్యానిస్తూ ఇక సుష్మిత చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని అడుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ మంత్రి కొండా సురేఖ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక తన కుమార్తె వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నామని వారు తెలుపుకొచ్చారు. ఇక సీఎం నిర్ణయాల్ని వ్యతిరేకించే వ్యక్తులు పార్టీలో అవసరం లేదంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇలాంటి వారిని క్యాబినెట్లో ఉంచొద్దని సీఎంను కోరుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్పులు. ఇక పార్టీ అంతర్గత విషయాల్ని పార్టీలోనే మాట్లాడుకోవచ్చని, కానీ కొండా సురేఖ కుటుంబం పదే బహిర్గత విమర్శలు చేయడం సరికాదంటూ సీనియర్ ఎమ్మెల్యేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అండ్ చివరగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇదే సమయంలో తెలంగాణలో ఇప్పటికే 22A భూముల వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తున్నట్టు బల్మూరు వెంకట్ పెద్ద ఎత్తున మరి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనప్పటికీ ఇవాళ మరి సిఎల్పిలో జరిగినటువంటి తాజా ప్రెస్ మీట్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనం చూస్తే సో క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పులు కానీ చాలా క్లియర్గా ఒక అంశాన్ని పదే చెప్తున్నారు. ఇది కొండా సురేఖ ఆడుతున్న గేమ్లో భాగంగానే కొండా సుష్మితతో ఈ వ్యాఖ్యలు చేయించింది. మరి లేకపోతే బిడ్డ మాట్లాడిన తప్పుడు వ్యాఖ్యలకు ఎందుకు కొండా సురేఖ కౌంటర్ ఇవ్వట్లేదు, ఎందుకు కొండా సుష్మితను మరి ప్రశ్నించట్లేదు, ఎందుకు పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ముఖ్యమంత్రిపై ఈ రకమైనటువంటి ప్రచారం సరికాదంటూ కూతురికి ఎందుకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు? ఇది ఖచ్చితంగా కొండా సురేఖ వ్యూహాత్మకమైన ప్లాన్, ముఖ్యమంత్రిని పార్టీని బదలాం చేసే వ్యూహంలో భాగంగానే ఈ రకమైన వ్యాఖ్యలు కొండా సురేఖ తన కూతురుతో చేయిస్తుందనేది ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లో కనిపిస్తున్నటువంటి లైన్. సో మరి మొత్తం మీద ఏం జరుగుతుంది, సీఎం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది? ఇప్పటికింతమంది ఎమ్మెల్యేలు, మహిళా కార్యకర్తలు, మహిళా నేతలంతా కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గానే చెప్తున్నారు కొండా సుష్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, లేదంటే పార్టీ ఆమెను మరి క్యాబినెట్ నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న వేళ కొండా ఫ్యామిలీ నుంచి ఏం కౌంటర్ వస్తుంది, కొండా ఫ్యామిలీ ఇంకేం వివరణ ఇవ్వబోతున్నది, కొండా ఫ్యామిలీ మరి ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి కొండా ఫ్యామిలీ ఈ వ్యాఖ్యల్ని ఎట్లా కౌంటర్ చేయబోతున్నది, సో ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయబోతుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రధానంగా కొండా ఫ్యామిలీ అభిమానులను మదిలో బెదులుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే, సమాధానం తెలియాలంటే సో కొండా మురళి కానీ, కొండా సురేఖ కానీ, కొండా సుష్మిత కానీ మరొకసారి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కానీ ఒక క్లారిటీ అన్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు మాత్రము
ఇది కొండా సురేఖ వ్యూహాత్మకమైనటువంటి ప్లానే. అందులో భాగంగానే కొండా సుస్మిత చేత ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారు. లేకపోతే తన కూతురు మాట్లాడే మాటలకు చేసే ఆరోపణలను ఎందుకు కొండా సురేఖ అడ్డుకోవట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు తప్పని మరి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేయట్లేదు అనే ఒక ప్రశ్న ప్రధానంగా బలంగా వినిపిస్తుంది. కాబట్టి చూద్దాం. మరి రేవంత్ రెడ్డికి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ విప్పులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన రాజీనామా చేయాలని కూడా సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ తాజా రాజకీయ పరిణామాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కొండా సురేఖ అండ్ కొండా మురళి, కొండా సుష్మిత నిత్యం ఏదో ఒక ఇష్యూతో అయితే మీడియాలో కనిపిస్తూ వస్తున్నారు. బట్ తాజాగా మాత్రం కొండా ఫ్యామిలీని ఇక సమస్యల వలయం చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. ఓవైపు ఓఎస్డీ పైన కేసు నమోదు, మరోవైపు కొండా సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు, మరోవైపు కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ పైన అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేయడం. వీటన్నిటి నడమ ఒక సమస్య, నిజంగా సమస్యల వలయం చుట్టూ కొండా ఫ్యామిలీ ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడతారు, ఈ సమస్యలకు ఎటువంటి పులి స్టాప్ పెట్టబోతున్నారు, అసలు ఏం జరగబోతున్నది, ఉమ్మడి వరంగల్ ప్రజలకు, కొండా అభిమానులకు మరి ఏం సూచనలు చేయబోతున్నారో భవిష్యత్తులో చూడాలి.